హలో గాయ్స్! వెల్కమ్ టు యానిమేక్స్ లైఫ్. ఈరోజు మనం చెప్పుకోబోతుందంటే టాప్ 10 ద బెస్ట్ యానిమేస్ అనమాట. ఇవి మాత్రం చాలా అంటే చాలా బావుంటాయి. ఒక్కొక్క యానిమేలో ఒక్కొక్క యాక్షన్ ఉండిద్ది, ఎమోషన్ ఉండిద్ది. మొత్తం అన్ని ఎలిమెంట్స్ కవర్ అయ్యి ఉంటాయి. సో, మీరు ఈ యానిమేస్‌ని పక్కా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా యానిమే స్టార్ట్ చేద్దాం అనుకుంటే, ఈ యానిమేస్‌ని వాళ్ళకి సజెస్ట్ చేయండి. సో, ఇంకేం వెయిట్ లేకుండా లెట్స్ బిగిన్ అవర్ వీడియో. దాంట్లో టాప్ 10లో 10థ్ ఏందంటే 'డాక్టర్ స్టోన్' అనమాట. ఈ యానిమే ఒక మంచి ఎడ్యుకేషన్ పరంగా కూడా ఉండిద్ది. ఎందుకంటే సైన్స్ మిక్సే ఉండిద్ది ఈ యానిమేలో. సో, మీరు దీంట్లో వరల్డ్ మొత్తం ఉన్న పీపుల్స్ అందరూ స్టోన్స్ కనబడతారనమాట. కొన్ని సంవత్సరాల తర్వాత మన హీరో శంకు దాని నుంచి బయటపడతారు. అప్పటి నుంచి ఏం జరిగిందనేది ఈ స్టోరీ లైన్. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ సైన్స్ అయితే మాత్రం ఈ యానిమే మాత్రం పక్కా చూడండి. చాలా బాగుండిద్ది ఈ యానిమే గూడా. అలాగే నైన్త్‌ది ఏందంటే 'డిమోన్ స్లేయర్' అనమాట. దీంట్లో మన మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి టాంజిరో. టాంజిరో వాళ్ళ పేరెంట్స్ అందరూ చచ్చిపోతారు. కాకపోతే వాళ్ళ చెల్లెలు ఒక్కటి డిమోన్‌గా మారిద్ది. వాళ్ళ చెల్లెల్ని ఎలా మనిషిగా మారాలో అనేది స్టోరీ లైన్ అనమాట. చాలా బాగుండిద్ది ఈ యానిమే గూడా. వాళ్ళ చెల్లెల్ని అసలు ఎలా మనిషిగా ఎలా మార్చారు. అలాగే వాళ్ళ పేరెంట్స్‌ని చంపిన ఎవరు అని తెలుసుకోవడానికి ఈ యానిమే‌లో యానిమేషన్ అన్నీ బావుంటాయి అన్నమాట. స్టోరీ లైన్ కూడా చాలా బాగుండిద్ది ఈ యానిమే కూడా. సో, మీరు కూడా చూడండి ఈ యానిమే 'డీమన్ స్లేయర్' నైన్త్‌ది. అలాగే మన ఎయిత్‌ది ఏందంటే 'జుజుట్సు కైసెన్' అనమాట. దీనిలో మన మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి యూజీ ఇతోడోరి. మన హీరోకి సుకునా అనే పవర్స్ వస్తాయన్నమాట. అప్పటి నుంచి ఏమైందనేది స్టోరీ లైను. సో, మీరు ఈ యానిమే కూడా చూడండి. ఇది కూడా మంచిగుండిద్ది. ఫైటింగ్ సీక్వెన్సెస్ చాలా బావుంటాయి. అలాగే నెక్స్ట్ సెవెంత్ ఏందంటే 'మై హీరో అకాడమీ'. అంటే దీంట్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా మంచిగా బిల్డప్ చేశారు. సో, మీరు ఈ యానిమే చూడటానికి ఎక్కువ ట్రై చేయండి. దీంట్లో మన మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి డేకు అనమాట. అతని నిక్ నేమ్ ఇది డేకు. అతనికి చిన్నప్పుడు అసలు ఏం పవర్స్ ఉండవు. ఒక ఒక సూపర్ మ్యాన్ డేకుకి పవర్స్ ఇస్తారనమాట. అప్పటి నుంచి ఏమైంది అనేది స్టోరీ లైన్ అనమాట. చాలా బాగుంది ఈ స్టోరీ కూడా. అలాగే నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్‌ది 'బ్లీచ్'. ఈ 'బ్లీచ్' కూడా బిగ్ 3లో ఒకటనమాట. అంటే తెలుసా బిగ్ 3 అంటే ఏంటో? 'నరుటో', 'బ్లీచ్', 'వన్ పీస్' ఈ 3 కలిపి బిగ్ 3 అంటారు. ఈ 'బ్లీచ్' కూడా చాలా బాగుండిద్ది యానిమే. యానిమేలో మనకి మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే ఇచుగో. ఈ యానిమే కూడా చూడటానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి. అలాగే ఫిఫ్త్‌ది ఏందంటే 'అటాక్ ఆన్ టైటాన్' అనమాట. ఈ యానిమే చాలా అంటే చాలా బాగుండిద్ది. మీరు ప్రతి ఒక్క అలాగే నెక్స్ట్ ఫోర్త్‌ది ఏందంటే ఇది నా ఫేవరెట్ యానిమే. ఇది కూడా చాలా బాగుండిద్ది యానిమే. చాలా మందికి తెలిసే ఉండిద్ది యానిమే. మొన్నే సీజన్ 2 కంప్లీట్ చేసుకుంది. యానిమే పేరేందంటే 'సోలో లెవెలింగ్' అనమాట. దీంట్లో మన మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి సంజిన్ వూ. సంజిన్ వూ స్టార్టింగ్ నుంచి పవర్స్ ఏమి ఉండవు. అప్పుడు తనకి ఒక సిస్టమ్ పరిచయమైద్ది. ఆ సిస్టమ్ తనకి ఒక్కొక్క లెవెల్‌ని పెంచుతా పోయి ఈ ర్యాంక్ నుంచి ఎస్ ర్యాంక్ దగ్గరికి తీసుకెళ్ళిద్దనమాట. ఎస్ ర్యాంక్ అనేది చాలా హై తీసుకెళ్ళిద్ది. దాని పేరు సోలో లెవెలింగ్. మొత్తం ఒక మనిషి 0 నుంచి 100కి అలా అనేది ఈ యానిమే మొత్తం ఉంది. చాలా బాగుండిద్ది ఈ యానిమే కూడా చూడండి. అలాగే థర్డ్‌ది ఏందంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎపిసోడ్స్ ఉన్న యానిమే ఇది 'వన్ పీస్' అనమాట. దీనిలో మన మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే లూఫీ. లూఫీకి కల ఏందంటే పైరేట్స్‌లో కింగ్ అవ్వాలని లూఫీ కల. అలాగే 'వన్ పీస్‌ని' కూడా చేజిక్కించుకోవాలనేది లూఫీ కల అనమాట. దీన్నెలా చేరుకున్నారు అనేది స్టోరీ లైన్ చాలా బాగుండిద్ది. అరౌండ్, అరౌండ్ 1200 దాకా ఉన్నాయి. ఎగ్జాక్ట్ నాకు తెలీదు కానీ మీకు ఎవరైనా తెలిస్తే కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఎన్ని ఎపిసోడ్స్ అయిపోయినాయో 'వన్ పీస్‌యి'. అలాగే ఈ స్టోరీ లైన్ ప్లాట్ కూడా బాగుండిద్ది. సో, మీరు ఇది కూడా చూడండి. అలాగే సెకండ్‌ది ఏందంటే మనందరికి చిన్నప్పటి నుంచి తెలిసే ఉండిద్ది యానిమే గురించి. మనం చిన్నప్పటి నుంచి ఇది కార్టూన్ అనుకుంటా టీవీ షోస్‌లో వస్తా ఉంటది. 'డ్రాగన్ బాల్'. ఈ యానిమేలో మన మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే గోకు. 'డ్రాగన్ బాల్' యానిమేలో స్టోరీ ప్లాట్ ఏందంటే కొన్ని డ్రాగన్ బాల్స్ ఉంటే అయన్నిటిని కలిపితే ఒక డ్రాగన్ వచ్చిద్ది. ఆ డ్రాగన్‌ని మనం ఏం కోరినా గాని ఆ డ్రాగన్ మళ్ళా మనకి ఇస్తా ఉండిద్ది. ఏం కావాలంటే అది ఇస్తది. అలా ఉంటా ఉండిద్ది. కొంతమంది విలన్స్ వాటిని తీసుకెళ్తా ఉంటారు. వీళ్ళెళ్లి మళ్ళా దాన్ని తీసుకొస్తారు. రిటర్న్ చేస్తా ఉంటారు. మొత్తం ఇట్లా బాగుండిద్ది ఈ స్టోరీ కూడా. చాలా మంది చూసే ఉంటారు ఇది. సో, దాన్ని నేను సెకండ్ ప్లేస్‌లో 'డ్రాగన్ బాల్' యానిమేని. అలాగే మన లాస్ట్ అండ్ ఫైనల్ ఏందంటే 'నరుటో'. ఈ 'నరుటోలో' మాత్రం ప్రతి ఒక్క క్యారెక్టర్ మంచిగా బిల్డప్ చేస్తారు మాత్రం. మంచిగా బిల్డ్ చేశారు ప్రతి ఒక్క క్యారెక్టర్ అనేది. మీరు ఒకసారి చూడండి యానిమే మాత్రం చాలా బాగుండిద్ది. ఒక్క మెయిన్ క్యారెక్టర్ అనే కాదు. ప్రతి ఒక్క క్యారెక్టర్ అనేది మంచిగా బిల్డప్ చేసి మంచిగా పెట్టారు. ఫైటింగ్ బాగుండిద్ది.
కొద్దిగా ఫన్ ఉండిద్ది. ఫ్రెండ్‌షిప్ ఉండిద్ది. స్టోరీ మాత్రం సూపర్‌గా ఉండిద్ది. మీరు గనక ఎవరైనా చూడకపోతే మాత్రం పక్కా చూడండి. ఈ యానిమే అయితే నేను ఫుల్ సజెస్ట్ చేస్తాను. అందుకని నేను టాప్ 1లో పెట్టాననమాట. చాలా బాగుండిద్ది ఈ యానిమే. 'నరుటో' అలాగే 'బొరుటో' కూడా చాలా బాగుండిద్ది. ఈ యానిమేకి కంటిన్యూషనే 'బొరుటో.' సో, ఎవరైనా చూడకపోతే మాత్రం పక్కా చూడండి. అలాగే నా యొక్క ఫేవరెట్ యానిమేస్ ఏంటో ఒకటి చెప్తాను. వినండి. టాప్ 4 చెప్తాను చాలు. ఫోర్త్‌ది ఏందంటే దాంట్లో 'మై హీరో అకాడమీ.' తర్వాత థర్డ్‌ది ఏందంటే 'అటాక్ ఆన్ టైటాన్' అనమాట థర్డ్‌ది. అలాగే సెకండ్‌ది ఏందంటే 'సోలో లెవెలింగ్.' ఫస్ట్‌ది 'నరుటో' అనమాట. ఈ 4 నాకు చాలా అంటే చాలా ఇష్టం. అన్నిటికన్నా వీటిపై నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండిద్ది చూడటానికి ఇంకా. చాలా బాగుంటాయి యానిమేస్ అనేవి. సో, మీరు ఇయన్నమాట నా ఫేవరెట్ యానిమేస్. సో, మీరు గనక నా ఛానల్‌ని గాని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకుంటే నేను ప్రతి ఒక్క యానిమేని డబ్ చేసి మీకు తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫుల్ క్లారిటీగా చెప్తాను. అలాగే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను యానిమే మొత్తాన్ని. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా యానిమే స్టార్ట్ చేయాలనుకుంటే ఈ 10 యానిమేస్ వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఈ యొక్క వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.